ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నాటుకోళ్ళు అయితే నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళు మీట్ అయితే మీట్ కట్ చేసి ఫ్రోజన్ మీట్ అమ్ముతుంటారు. మన ఇండియన్ టైప్ ఫిషెస్ ఉన్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము గ్వాంగ్జూ బర్డ్ పార్క్ చూసాం కదా, ఆ బర్డ్ పార్క్ అవుట్డోర్లో ఉన్న బర్డ్స్ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనము అవుట్డోర్లో ఉన్న పక్షులన్నీ చూద్దాము. మీరు నన్ను ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ బాతులు ఉన్నాయి. మనకి అక్కడ చూస్తే ఆ మూలకు ఒక పెంగ్విన్ కూడా ఉంది. మనం దగ్గరికి వెళ్ళి పెంగ్విన్ చూద్దాం. ఇక్కడ అవుట్డోర్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి అన్నట్లుగా అవుట్డోర్లో వీళ్ళు షెడ్ వేసి ఆ షెడ్లో ఈ పక్షులన్నింటినీ పెట్టారు. వీటికి హీటింగ్ వచ్చేసి కొన్ని వామ్గా ఉండేటట్లుగా లైట్స్, ఫ్యాన్స్ పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ 4 రకాల బర్డ్స్ ఉన్నాయి. మలాడ్, గూసు, వైల్డ్ గూసు, ఇండియన్ రన్నర్ గూసు. అట్లా ఒక్కొక్కటి ఎక్కడ ఉన్నాయో చూస్తా వెళ్దాం. ఇక్కడ ఉంది వైట్గా పెద్దగా ఉన్నాయి కదా, ఇవి గూసు. కంప్లీట్గా చాలా పెద్దగా ఉంటాయి. కంప్లీట్గా వైట్గా ఉంది ఇది. ఈ గూస్ ఫెదర్ని ఈ స్వెటర్స్ వాటిలో చేయడంలో బాగా వాడుతూ ఉంటారు. సో దాని పక్కన ఇదిగో ఇక్కడ బ్రౌనిష్ కలర్లో, వైట్ కలర్లో ఉన్నాయి. ఇవి ఇండియన్ రన్నర్ గూస్. సో పక్కన ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో ఇంకా పక్కకు వస్తున్నా. ఇదిగో ఇక్కడ బ్లాక్, సరే బ్లాక్ ఇవన్నీ కదా, ఇవి మలాడ్ని వీళ్ళు యాక్చువల్లీ ఓరి అంటారు కొరియన్లో. సో ఇక్కడ 3 రకాలే చూసాం. 4వది వైల్డ్ గూస్. అక్కడ బ్లాక్గా ఉండి పైన మెడ దగ్గరే తెల్లగా ఉన్నాయి చూసారా, అవి వైల్డ్ గూస్. సో 4 రకాల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నుప్పుకోళ్ళకి చుట్టుపక్కల వుడ్తో కట్టి మధ్యలో వామ్గా ఉండడానికి ఒక హీటర్ పెట్టారు. ఫ్లోర్ కూడా మనకి స్మూత్గా వుడ్తో ఉంది. సో ఇక్కడ ఈ వామ్గా ఉండడం వల్ల వాటికి ప్రాబ్లం ఏం లేదు. వీటికి పక్కనే చిన్న చిన్న పిగ్స్, అలా కుందేళ్ళు కూడా ఉన్నాయి. వీటికైతే సేమ్ అలాగే వుడ్ ఫ్లోరు, వుడ్తో ఉండడం వల్ల వాటికి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అలాగే మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి. అక్కడ బ్లూ కలర్, వైట్, ఎల్లో డిఫరెంట్ కలర్ పిచ్చుకలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ మొత్తము ఇలా గ్రిల్స్ లాగా పెట్టారు. ఈ గ్రిల్స్ కూడా ఇట్లా హీట్ మెయింటైన్ చేయడానికి మధ్యలో వీళ్ళు హీటర్స్ పెట్టారు. హీటర్స్, లైట్స్ అలా పెట్టేసి హీట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ పిచ్చుకలు మాత్రం మొత్తం ఒకేసారి అటువైపు ఇటువైపు సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ మనకి నారింజ మొక్క ఉంది. అలాగే ఇక్కడ చూస్తే ఇది కొంచెం ఈతలాగా అనిపిస్తుంది, కానీ ఈత కాదు. అలా అక్కడ చూస్తే మనకి ఇండియాలో ఉంటుంది కదా, ఆ మొక్కలాగా ఉంది అది. ఇది వచ్చేసి అరటి మొక్క. అండ్ ఇక్కడ బర్డ్స్ మనకి అవి పావురాలు కనపడుతున్నాయి. ఇవి ఇండియన్ వెదర్లో బతికే ఈ బర్డ్స్ కాబట్టి ఇండియన్ మొక్కలు పెట్టేసి అలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఇక్కడ అరటి మొక్క, అరటి మొక్క. నేనైతే ఇక్కడ ఎక్కడ కూడా అరటి మొక్క చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం అరటి మొక్క చూస్తున్నాను ఇక్కడ. పావురం మనకి ఇండియన్ స్టైల్లో ఉన్న కోళ్ళు కనపడుతున్నాయి. ఇది పెట్ట, ఇది కోడి పుంజు, అది వచ్చేసి పెట్ట. ఈ రెండే ఉన్నాయి ఇక్కడ. బట్ ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా మనం అలాగే కొంచెం ముందుకు వెళ్తే నెమలి ఉంది చూడండి. ఇది
ఫీమేల్ నెమలి కాబట్టి దీనికి వెనకాల అంత నెమలి ఫెదర్స్ లేవు. బట్ మేల్ ఉంటే మనకి వెనకాల ఫెదర్స్ కలర్ఫుల్గా కనిపించేది. ఇక్కడ వెరైటీ కోళ్ళు ఉన్నాయి చూడండి. మనకి కొంచెం చీమకోళ్ళు లాగా అనిపిస్తున్నాయి, కొంచెం డిఫరెంట్ కలర్ ఉన్నాయి. ఈ కోళ్ళకైతే పైన జుట్టు వచ్చేసింది పెద్దగా. అక్కడ చూడండి ఆ కోడి డిఫరెంట్గా ఉంది. ఇది మన ఇండియన్ కోళ్ళు, కంప్లీట్ ఇండియన్ కోళ్ళు లాగానే ఉన్నాయి చూడండి. కాకపోతే పెద్ద కోళ్ళు ఇదిగో డిఫరెంట్ కలర్ నాటుకోళ్ళు ఉన్నాయి. ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నాటుకోళ్ళు అయితే నేను ఇంతవరకు చూడలేదు. వీళ్ళు మీట్ కట్ చేసి ఫ్రోజన్ మీట్ అమ్ముతుంటారు, కానీ ఇలాంటి లైవ్ కోళ్ళు ఇక్కడే ఫస్ట్ నేను చూద్దాం. ఇది వైట్ పికాక్. మనకి యాక్చువల్గా పికాక్ మోస్ట్లీ మనం బ్లాక్ కలర్ చూస్తాం. ఇది ఫీమేల్ది. ఇది చూడండి మేల్ పికాక్. వెనకాల ఫెదర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద పెద్ద ఎక్వేరియంస్ ఉన్నాయి. వీటిలలో కూడా ఫిషెస్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ టొటాయిస్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మన ఇండియన్ టైప్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక టొటాయిస్ కూడా ఉంది. ఇక్కడ లోపల ఉంది అది టొటాయిస్. అది కూడా బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. మనకి ఒకటి వచ్చేసి ఎగ్గు పగిలిపోయి అందులో మనం కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి బర్డ్కి పెద్ద రెక్కలుండి ఆ రెక్కల మధ్యలో మనం నిల్చున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. వాటిని ఒక బాక్స్లో పెట్టి వాటికి ఫుడ్ పెట్టారు. వాటికి హీట్ వామ్గా ఉండడానికని ఒక లైట్ పెట్టారు. మనము ఈ బర్డ్ పార్క్లో అంతా తిరిగి చూసేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.